హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈ మధ్యన ఏ సందులో చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బళ్ళు చాలా ఎక్కువైపోయాయి. సో ఆ ఫాస్ట్ ఫుడ్ బళ్ళు దగ్గర చూస్తుంటే ఒకప్పుడైతే చిన్నపిల్లలు ఎక్కువ కనిపించేవాళ్ళు, వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇష్టం కాబట్టి. కానీ ఈ మధ్య చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారండి. అంతెందుకు, నేను కూడా చాలా ఎడిక్ట్ అయిపోయాను. మరి వాటి నుంచి మన ఫాస్ట్ ఫుడ్ అయితే బాగానే తినేస్తాము, పెద్దవాళ్ళు అయితే కొంచెం అటు ఇటు అయినా కూడా డైజెస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా టాబ్లెట్ వేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలకి కొంచెం కడుపు నొప్పి అలాంటిది ఏమైనా వచ్చిందనుకోండి, వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా మనం కూడా వాళ్ళ గురించి ఇంకా ఎక్కువే సఫర్ అవ్వాలి కదా. మరి అసలు ఇవన్నీ ఎందుకు? ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ మనమే ఇంట్లో ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ ఏదైనా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఆబ్వియస్గా మీరు ఈ నూడిల్స్, మ్యాగీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు, అండ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కామనే. కాకపోతే ఇంట్లోనే కొంచెం వెరైటీగా, కొంచెం టేస్టీగా ఏదైనా చేసుకోవాలి, ఏదైనా ఫాస్ట్ ఫుడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నేను ఒక మంచి వెరైటీ ఫాస్ట్ ఫుడ్ చేసి చూపించబోతున్నాను. ఫ్రైడ్ రైస్, అది కూడా నార్మల్ ఫ్రైడ్ రైస్ కాదు. సో ఫ్రైడ్ రైస్ అనగానే మనందరికీ కూడా టక్కని గుర్తొచ్చేది ఏంటి? వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లేదా చికెన్ ఫ్రైడ్ రైస్. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను, అది కూడా బొప్పాయి అండ్ ఎగ్స్. ఏంటి బొప్పాయి ఫ్రైడ్ రైస్, ఏంటి కాంబినేషన్ అనుకుంటున్నారా? చాలా మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడు వెజిటేబుల్స్ చికెన్తోనే చేసుకోవాలా, ఇలా ఒక ఫ్రూట్ ఐటమ్ యాడ్ చేసి చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు. మరి బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. అది ఎలాగా ఏంటి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తేనే కదా తెలిసేది. మరి స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. బొప్పాయి ఫ్రైడ్ రైస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఇందులో నూనె, స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత క్యాబేజ్, 3 వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 వేసి మనం వీటిని బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే క్యారెట్ ఇవన్నీ తినగలం, కానీ క్యాబేజ్ మాత్రం కొంచెం పచ్చిగా ఉన్నా మనకు ఆ వాసన కానీ ఆ టేస్ట్ కానీ అస్సలు నచ్చదు. కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ కొంచెం వేగింది కదా, ఇలా వేగుతున్నప్పుడే ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. నేను క్యాబేజీ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలి అంటే ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేద్దాము అనుకుంటే యాడ్ చేసుకోండి. కాకపోతే ఇది స్పెషల్ ఫ్రైడ్ రైస్ కదా, బొప్పాయి యూజ్ చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ వెజిటబుల్స్ వేసారనుకోండి ఏమవుతుంది, బొప్పాయి టేస్ట్ అనేది మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి మనకి కొంచెం ఇలా 1-2 కూరగాయలు తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ కూడా వేసేసుకుందాం. చెప్పా కదా, ఎగ్ అండ్ బొప్పాయి ఈ 2 మిక్స్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ని కూడా వేసేద్దాం. ఎగ్ వేసిందండి మీకు తెలుసు కదా, కంప్లీట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. సో మన ఫ్రైడ్ రైస్కి సరిపడనంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో బొప్పాయి తురుము, బొప్పాయి తురుము అంతా వేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బొప్పాయి తురుము అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, సో ఇదంతా కూడా బాగా వేగాలి. కాబట్టి ఇదంతా కూడా నేను చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. మనకి బొప్పాయి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. బొప్పాయిలో అంతా వాటర్ కంటెంటే కదా ఎక్కువ శాతం, కాబట్టి చాలా తొందరగా వేగిపోతుంది. అలానే మరీ ఎక్కువ వేయించద్దు, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సో చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ని కూడా యాడ్ చేసేద్దాం. సో రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ టేస్ట్ అన్నది మనకి ఎక్కడ కూడా ఈ మసాలాస్ తగలవు, మరి ఘాటుగా ఉండదు, చక్కగా ఒక మైల్డ్ టేస్ట్ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి జస్ట్ లైట్గా వేసుకుందాం ఘాటు తెలియడం కోసం. తర్వాత సోయా సాస్, ముందే చెప్పా కదా సాస్ యూస్ చేసేటప్పుడు చాలా కొంచెం యూస్ చేద్దాము, జస్ట్ మనకు ఆ టేస్ట్ తెలియడం కోసం. అండ్ తర్వాత వెనిగర్. సో రెండు కూడా నేను చాలా కొంచెం తీసుకున్నాను, మనకు ఆ ఫ్లేవర్ తెలియడం కోసం. మీరు టొమాటో సాస్ ఇవి ఏవైనా వేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితేనే చాలా బెస్ట్ అండి. సో నా సజెషన్ అయితే ఇది. చూసారు కదా, ఇది మొత్తం ఇలాగా మనం కలుపుకోవాలి. సో మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రైడ్ రైస్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఎంతో వెరైటీగా ఉండే బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము 1 కప్పు, వెనిగర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 టీ స్పూన్, క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బిర్యానీ రైస్ 1 కప్పు, ఎగ్ 1, నూనె 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్. బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకొని ఉప్పు, బొప్పాయి తురుము కూడా వేసి మరి కాసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి మరి కాసేపు బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. బొప్పాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూస్తారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అబ్బబ్బా, నిజంగా సో బొప్పాయి తురుము వేసాం కదా ఇందులో, తింటున్నప్పుడు ఆ తురుము మనకు తగులుతుంటే నోటికి చాలా బాగుంది. దాంతో పాటు క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మార్నింగే ఎక్కువ స్పైసీనెస్ అవుతే మనకి డే అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చక్కగా కమ్మగా ఉంది. సో మీరు కూడా టేస్ట్ చేయండి.
అండ్ ఫ్రైడ్ రైస్ అనగానే అందరూ కూడా రెగ్యులర్ గా తినే కాంబినేషన్ సాస్. సో టొమాటో సాస్ ఇవి వేసుకొని తింటూ ఉంటారు. కానీ రెగ్యులర్ గా నేను ఇందాకే చెప్పా కదా, టొమాటో సాస్ ఇవన్నీ బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకున్నవి అయితే బెస్ట్. కానీ రెగ్యులర్ గా టొమాటో సాస్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండే సాస్ నేను చేసి చూపిస్తాను. అదే రెడ్ చిల్లీ సాస్. దీనికైతే చాలా మంచి కాంబినేషన్. అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను చేసి చూపిస్తా. మీరు చక్కగా ఫాలో అయిపోండి. రెడ్ చిల్లీ సాస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో రెడ్ చిల్లీ అంటే పండు మిర్చి. చూసారు కదా, పండు మిర్చిని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో ఈ లోపు మనం పండు మిర్చిని కట్ చేసుకుందాం. సో ఈ సాస్ మనకి స్పైసీ టైప్ వస్తుంది. అండ్ ఓన్లీ స్పైసీనెస్ ఉండదు, కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సాస్ చేసుకోవాలి అనుకుంటే ఈ సాస్ని ప్రిఫర్ చేయండి, అది కూడా ఫ్రైడ్ రైస్లోకి. నేను చూసారు కదా, వాటర్ కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ పండు మిరపకాయలన్నిటిని కూడా వేసేద్దాం. సో ఇవన్నీ కూడా మనకి ఏమవ్వాలంటే ఫస్ట్, సో ఈ పండు మిర్చి అన్ని కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితేనే మనం మిక్సీ చేసినప్పుడు అది ప్యూరీ టైప్ వస్తుంది అనమాట. నార్మల్గా ఫ్రై చేసి డైరెక్ట్గా యాడ్ చేస్తారు అనుకోండి పండు మిర్చిని, అదేమవుతుంది చట్నీ టైప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చేసేది సాస్. మరి సాస్ అంటే ప్యూరీ ఉండాలి కదా, అంటే గ్రేవీ టైప్ ఉండాలి కదా. కాబట్టి ఈ పండు మిర్చిని బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే ఇంకా మనం మిక్సీ చేస్తే అది పేస్ట్ అయిపోతుంది అని అన్నంత వరకు ఇది బాయిల్ చేస్తూనే ఉండాలి. మరి ఇది బాయిల్ చేసుకుందాం. అండ్ ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో తెల్ల ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో సాస్ కదా, అందుకనే మామూలు ఉల్లిపాయల కంటే ఈ తెల్ల ఉల్లిపాయలే దీనికి కరెక్ట్గా ఉంటుంది. సో ఉల్లిపాయలు చూసారు కదా, కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇందులో మనం వెల్లుల్ని యాడ్ చేసేద్దాం. ఇది కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. సో వేగుతున్నప్పుడు, వెల్లుల్లి వేగుతున్నప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసేసుకుందాం. వేసి ఒక్కసారి మళ్ళీ బాగా వేయించుకోవాలి. సో ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చిల్లీ ఫ్లేక్స్ని మనం యాడ్ చేసుకుందాం. మీకు ఎంత కావాలి అనుకుంటే, అంటే మీ స్పైసీనెస్ని బట్టి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎండుమిరపకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి, లేదా దాని లోపల మనం ఓన్లీ ఈ గింజల్ని మాత్రమే వేసుకున్నా సరిపోతుంది. సో అది మనకి చిల్లీ ఫ్లేక్స్లా ఆ ఫ్లేవర్ వస్తుంది. చూసారా, ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ బయట కాకుండా ఇంట్లో ఎలాగో ఇవి ఉంటాయి కాబట్టి వీటిని తీసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఆర్గానో, ఇది కూడా కొంచెం వేసి మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి, వేగాలి. అండ్ ఇది చూద్దాం ఎంతవరకు బాయిల్ అయిందో. ఎస్, చూసారు కదా, ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి. కాబట్టి ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోవాలి. మరి ఇది ఫ్రై చేసుకుంటాను అండ్ ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను.
సో చూసారు కదా, పండు మిర్చిని అన్నిటినీ కూడా ఇలా చక్కగా ప్యూరీ టైప్ చేసుకున్నా. చెప్పా కదా, మనం బాయిల్ చేసుకుంటే మనకి ఇలా ప్యూరీ టైప్ వస్తుంది, లేదా మనకి కొంచెం ఎగ్జాక్ట్ ప్యూరీ రాదు. ఓకే, సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులో ఈ ఎండుమిర్చి ప్యూరీని యాడ్ చేసేద్దాం. ఈ ఎండుమిర్చి ప్యూరీని మొత్తం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా కలుపుకున్న తర్వాత, బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం మైదా పిండిని యాడ్ చేయాలి. సో చాలా కొంచెం యాడ్ చేయాలి, మరి ఎక్కువ కాదు. జస్ట్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా కలిసిపోయింది, బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పంచదార యాడ్ చేసుకుందాం. సో చెప్పా కదా, చట్నీ అంటే ఓన్లీ కారంగానే కాకుండా కొంచెం తీగా కూడా ఉంటుంది అండ్ పుల్లగా కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. తర్వాత వెనిగర్. సో చెప్పా కదా, వెనిగర్ యాడ్ చేసినాం కాబట్టి పుల్లగా ఉంటుంది. పంచదార యాడ్ చేసాం కదా, స్వీట్గా ఉంటుంది కొంచెం. అండ్ తర్వాత రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిర్చి, కారం. సో వెనిగర్ కూడా వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఈ పండు మిర్చి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్పైసీగా ఉంటాయి కదా, అందుకే మనం పంచదారని యాడ్ చేసాం. పంచదార వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఆ స్పైసీనెస్ అన్నది మనకి కొంచెం తగ్గి తింటున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ స్పైసీగా లేకుండా మన ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలం. సో చూసారు కదా, సాస్ మనకి బాగా థిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాస్ అంటే మీకు తెలిసిందే కదా, మరీ థిక్గా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఉంటుంది కాబట్టి. అండ్ ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. సో దీన్ని చక్కగా ప్రిపేర్ అయిపోయింది. రెడ్ చిల్లీ సాస్ చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. అఫ్ కోర్స్ రెడ్ కదా కాబట్టి ఆబ్వియస్ గా మనకి చాలా నచ్చుతుంది. అండ్ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. రెడ్ చిల్లీ సాస్ కి కావాల్సిన పదార్థాలు: పండు మిర్చి 7, ఎండుమిర్చి 4, తెల్ల ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 3, జీరా 1 టీ స్పూన్, ఆర్గానా 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, మైదా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్. రెడ్ చిల్లీ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని పండు మిర్చి ముక్కలను వేసి ఉడికించుకోవాలి. అది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ప్యూరీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆర్గానో వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పండు మిర్చి ప్యూరీ వేసి మరి కాసేపు వేయించుకొని మైదా, పంచదార, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడ్ చిల్లీ సాస్ రెడీ. రెడ్ చిల్లీ సాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా మరి ఎక్కువ స్పైసీగా లేకుండా పంచదార వేసాం కదా, దానివల్ల స్పైసీనెస్ కొంచెం తగ్గింది. అండ్ బాగా బాయిల్ చేసాం కాబట్టి ఈ పండు మిర్చి అన్ని కూడా బాగా బాయిల్ అయినప్పుడు స్పైసీనెస్ కొంచెం తక్కువ అవుతుంది అన్నమాట. ఇవన్నీ యాడ్ అవడం వల్ల ఈ సాస్ చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంది. అంటే కొంచెం లైట్గా స్వీట్నెస్ తెలుస్తున్నది, దాంతోపాటు కొంచెం పుల్లగా కూడా ఉంది. వెనిగర్ యాడ్ చేసాం కదా, అండ్ స్పైసీనెస్ అయితే ఆబ్వియస్గా ఉంది. ఇదైతే మొత్తానికి పర్ఫెక్ట్ సాస్ అని చెప్పొచ్చు. ఇది చక్కగా మార్నింగ్ టోస్ట్ చేసుకున్నప్పుడు తినచ్చు.
లేదా ఏదైనా శాండ్విచ్ చేసుకున్నప్పుడు తినచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఎలాంటి కాంబినేషన్ నచ్చితే అలాంటి కాంబినేషన్తో దీన్ని ట్రై చేయండి. మరి చూసారు కదా, ఈ రోజు 2 అద్భుతమైన వంటకాలు చేసి చూపించాను. పొరపాటు మిస్ అయ్యాము అనుకుంటే మాత్రం జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi. ఇందులోకి లాగిన్ అయ్యి మీరు ఏదైనా ఎపిసోడ్ మిస్ అయితే చక్కగా చూసి నేర్చేసుకోండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.